గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్ఆర్సీపీ టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. 4 లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్లుగా రాశారని వరదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండవాదం చేశారు. ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష. 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 6 నెలల్లో 1,25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో మెగా డిఎస్సి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము, ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు. ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్ గా ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైపుగా అయితే పాలన ఉంది అధ్యక్ష. అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, అసలు ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేది. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష. అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. మంత్రులు మాటి మాటికి అడ్డు తగలటంపై విపక్ష నేత బొత్స అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశామని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరాన్ని తెలిపారు. దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాము, మీరు ఫ్యూచర్లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. కాంట్రవర్సీ. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉన్నది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. మా గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు, ఇదో అమ్మా నువ్వు నీకు మనం వాడుక భాష మనం రోజు మాట్లాడుకుంటాము. నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడిందంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడతాను, కూర్చోండి, మాట్లాడతాను. దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి, గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ జనసేనలపై ఆధారపడి ఉన్న ప్రత్యేక హోదా సాధించలేదన్న వరదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరాన్ని తెలిపారు. తాము కేంద్రానికి భేషరతుగా మద్దతిచ్చాం, మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడు అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రంలో ఉన్నది మీ ఉమ్మడి ప్రభుత్వం కాదా, మా మీద ఆధారపడలేదని చెప్తారా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. లేదు మాకు అవసరం లేదు అని అంటే అదో వేరే విషయం. ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని. ఎస్,
రాష్ట్ర ప్రయోజనం. ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు. ఆ ప్రయోజనాలు తీసుకోమనే చెప్తుందే మా సభ్యురాలు. అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు. మీరు చెప్తున్నారు ఏమని, మా అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులను వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు. మరి అంతకుముందు ప్రభుత్వంలో 2004 నుంచి 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక పాలన తీసుకుని ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి మీరు వచ్చి అయిపోలేదు, అంత మొత్తం అయిపోలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? ప్రత్యేక ప్యాకేజీ వ్యాపారం విషయం వారికి తెలియదా? ఎందుకు చేశారని ఎందుకు చేశారు? అప్పుడున్న సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది దృష్టి వచ్చింది ఆలోచించాలి. కాబట్టి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడుతుందేంటి, తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్పండి. మీ రిప్లైలో మీ ఇష్టం ఏం చెప్తారో చెప్పండి, మేము వింటాం ఇక్కడ కూర్చొని వాస్తవాలు చెప్పండి. మీరు ఇంటర్ప్రిటేషన్ చేయడం, గౌరవ మంత్రి మాట్లాడడం అది సంబంధించిన దయచేసి కొంచెం కోపపట్టండి. మీరే కదా రిప్లై చెప్తారని అనౌన్స్ చేశారు. రిప్లై మీరే చెప్తారు, చెప్పండి, తప్పేముంది. ఓస్టీల వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మూకుమ్మడిగా 17 మంది వీసీలు రాజీనామా చేసిన చరిత్ర దేశంలోనే లేదన్నారు. 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుద్ది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. వీసీల మూకుమ్మడి రాజీనామాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు బొత్స. ఎంక్వైరీ వేస్తే నిరూపిస్తామన్నారు. గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే 10 మంది ఎవరైతే ఉన్నారో వీసీలు ఎవరున్నారో వీసీలు అందరూ రాజీనామా చేస్తారు 18 నేను వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 9 నామినేట్ చేశారు, ఓకే, అప్రిషియేట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా శిస్తుంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, నిరూపిస్తాం, మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం. ఎంక్వైరీ ఏమని సార్, దయచేసి ఎంక్వైరీ ఏమని చెప్పండి సార్. ఎంక్వైరీ పక్కతా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి, ఎంక్వైరీ చేయండి, సపరేట్గా ఎంక్వైరీ చేయండి.